హాయ్ అండి. చాలామంది అన్నంలోని కొద్దిగా ఇంత వేసుకుంటారు కూర, ఒక్క స్పూన్ వేసుకొని తడి పొడిగా తినేస్తారు. కానీ ఇప్పుడు కూడా అన్నం కంటే కూర ఎక్కువ తింటే చాలా మంచిది, లేదా ఈక్వల్గా తినండి, అది ఇది సమానంగా. ఇప్పుడు ఒక ఒక కప్పుతో కప్పుడు అన్నం పెట్టుకున్నాం అనుకోండి, ½ కిలో బెండకాయలు అండి, ½ కిలో బెండకాయలు ఫ్రై, ఇలా తినమన్నాం కదా అని రైస్ ఎంత తినేసి కిలో చికెన్ తిని సమానంగా తిన్నారనుకోండి, మీరు ఎంత తిన్నా వేస్టే తర్వాత. అర్థమైందా? ఇలా కూరగాయలు తిన్నప్పుడు నేను చెప్తున్నాను, ఆకుకూరలో కూరగాయలు తిన్నప్పుడు ఇలాగ సమాన క్వాంటిటీలో తినండి. అన్నం ఎంత ఉందో అలాగే ఈ ఫ్రైలను కూడా అంతే తినాలి. అలాగే ఏదైనా పులుసు కూర వండుకున్నా కొద్దిగా తక్కువగా వేసుకొని తినాలి. ఈ ఏపుళ్ళు మాత్రం ఆకుకూరలు వండుకున్నా కాయగూరలు వండుకున్నా మాత్రం అన్నంతో సమానంగా కూర వేసుకొని తినండి, హెల్త్కి చాలా మంచిది. డాక్టర్స్ కూడా అన్నం కూర సమానంగా తినాలని చెప్తున్నారు. టీవీలో కూడా చూస్తున్నామా, ఆల్రెడీ యూట్యూబ్లో చూస్తున్నామా. నేర్చుకోండి, కొన్ని చాలా మంచిది మనకి ఇలా చేస్తే. ఇది బెండకాయ, ½ కిలో బెండకాయలు ఇవి ఫ్రై. అలాగే నాకు ఒక 100 గ్రామ్ కంటే ఎక్కువ ఉండదు రైస్. ఓకేనా? చూడండి, ఇలా తినడానికి ట్రై చేయండి.